మీలో ఎవరు వేలాధికారి. పోయిన వారం అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుంది కదా, మనిషి దేంతో మాట్లాడతారు. ఈ కష్టమైన ప్రశ్నకి అతి క్లిష్టంగా సమాధానం చెప్పి లింగన్న గారు ఈ వారం గేమ్ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం కొట్టేశారు. లింగన్న గారు శాంసంగ్, సోనీ, మోటరోలా, నోకియా, జోలే, యాపిల్, మైక్రో నెక్స్ట్ దండాలు దొరగారు. ఎట్లా దండమా ఇది అడివనుకో రేవట్ నక్కలా కలుపుతాను బా. ఇందుకు దొరగారు మీకోసం తెచ్చింది పొట్లకాయ. ఓకే, మీరు తెచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో సంతోషంగా ఉంది. గుండెల మీద అద్దుకుంటున్నాను. అలాగే. ఓకే, చూసారు కదా లింగన్ గారు పొట్లకాయ గిఫ్ట్ తెచ్చారు. మీరు కూడా ఉడిసేకి రాకుండా ఏదో తండ్రా ఆ గిఫ్ట్లో వాళ్ళ ఇది పెట్టాక పక్కన పెట్టా. ఓకే లింగన్ గారు, మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? నా స్టార్ట్ ద గేమ్. ఇది హార్ట్ షీట్. కూర్చోండి. ఇందులోనా? ఇది ఏదో కోతులకు ఎక్కిపోతున్నావు మీదకే. ఎందుకు ఎక్కిపోతున్నావు మీదకే? కూర్చోమన్నారు కదా. చెప్తానండి. ఎలా కుక్కలే కూర్చో కూర్చో, అలా కూర్చో. కాలు దీని మీద పెట్టుకో. ఇదే అదెందుకు ఎత్తావు? పెట్టి పెట్టి కూర్చో, బాగా కూర్చో. ఓకలాగా ఓగను 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 దొర కోపాడు బాగు దొరగా పడిపోయింది. తెలియదు కదా. నా స్టార్ట్ ద గేమ్. ఓకే లింగన్ గారు, కంఫర్ట్గా ఉందా? బాగానే ఉంది, ఊగుతుంది. ఓకే ఓకే అండి. చెప్పండి, మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఎవరైనా వచ్చారా? వచ్చిండు దొర, మా తమ్ముడు వచ్చిండు. అదిగో అక్కడ ఊగుండు. ఓ ఆడేట్లా డాక్టర్ నీకులాగా ఉన్నాడా? మీరిద్దరు కవల కూలలో ఉన్నారా? కావాలి మళ్ళా. ఓకే ఓకే కూకండి ఎందుకు లేదు. ఓకే, మరి ఒకసారి మీ గేమ్ రూల్స్ గురించి చెప్పమంటారా? మై కుర్రో ఉట్టుకుంటు ఎందుకు ఉల్లి పిచ్చుకలు కలుగుతున్నా కుర్రో అనుకునే. రూల్స్ చెప్తే నేను కంప్యూటర్ బాబు రూల్స్ అక్కలొద్దరా, అమ్మంతా చెప్పేసింది, నాకు ఎరకేయాలి, నువ్వు మొదలు పెట్టి చాలు. చెప్పిందా? అమ్మ చెప్పింది. సరే కంప్యూటర్ బాబాయ్, ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే లింగన్ గారు, మీ క్వశ్చన్ వచ్చేసింది, జాగ్రత్తగా వినండి. చెప్పండి. కర్చీఫ్ అంత క్లాత్తో కింద మీద కవర్ చేసుకొని ఓడలు పట్టుకుంటూ తిరిగే అడవి మనిషి ఎవరు? ఆప్షన్లు వినండి. ఏ రామ్ చరణ్, బి టార్జన్, సి షాజహాన్, డి అల్లు అర్జున్. టైం స్టార్ట్. మై కుర్రో మ్యాచ్. ఆపండి బా, ఆడేటాడు గుడ్లు గుడ్డుకుని కూనా ఎరకైందిరా, ఎరకైంది. ఓ క్యూ ఇస్తున్నాడు దొరా. క్యూ కూవా చూచిల్లు చూచన్లా ఇంగ్లీష్ మాట్లాడుతాను బా. సరే ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ టార్జన్ దొరా, టార్జన్. టార్జన్, బి టార్జన్. లాక్ చేయమంటావా? పెట్టేసుకో, గొల్లు పెట్టేసుకో. కూకండి బా, ఆన్సర్ చెప్పండి. గుండ్లు అయిపోగలవు గుడ్లు తమ్ముడు, ఏం పర్వాలే, మంచిగా చూచిన ఇచ్చిన. చూడు టీవీ చూడు. కంప్యూటర్ బాబాయ్, లాక్ టార్జన్. ఎస్, రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. ఓకే, మరి లింగన్ గారు సమాధానం చాలా చక్కగా చెప్పారు. మరి రెండో ప్రశ్నలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక చిన్న మాట అడగమంటారా? అడుక్కో. మీరు అడవిలో ఉంటారు కదా, సినిమాలు గట్టు చూడాలనిపిస్తే ఏడు చేస్తారో? రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాం ధర. ఇటు ఎలాగా ఎద్దుల బండ్లు కట్టించుకుని వెళ్ళిపోతారు ఊర్ల మీదకి? అంత రుచుకు మాకెందుకు ధర, సింగిల్ సీడీ చాలు. దుప్పు మాంసం కాల్చుకుంటూ మరి తింటూ చూస్తూ ఉంటాం సినిమా. చూసినారా, పైరసీలు అడవిల దాకా వెళ్ళిపోచ్చినాయా? ప్రభుత్వం పాపు గారు తింటూ కూర్చుంటే అడవి దాకా ఏంటి ధర, అంతరిక్షాల్లో కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. సరే మన క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం చూడా. వెళ్ళు ధర. కంప్యూటర్ బాబాయ్, సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే లింగన్ గారు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది, వినండి. చెప్పండి. పులికి జింకకి రన్నింగ్ రేస్ పెడితే ఓహో ఎవరు ఫస్ట్ వస్తారు? ఆడేటాడా మళ్ళీ అడుగుతాడా, క్లూ ఇస్తాడా? ఓ కరెక్ట్. అమ్ముకో ఏం లేదు దొర, ఆడేంటంటే తెచ్చిన చాలా కట్టంగా ఉంది, ఆలోచించి చెప్పమంటున్నాడు. ఓకే మరి చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి. అమ్మా కొండదేవత కరుణించు తల్లి, తెచ్చిన చాలా కట్టంగా ఉంది తల్లి, నీ అండ నా మీద కొండంత ఉండాలి తల్లి. మై కుర్రో మ్యాక్స్. మరి ఆపా ఊకండి బా, ఎందుకు పంపు కొట్టినట్లు అనుకునే. ఏ జింక ఏ జింక సరే చూస్తాను మరి. చూసుకోటి తాళమై అదే అంటావు కదా. లాకా? లాకులు నీ బాసం తగలయ్యా. కంప్యూటర్ బాబాయ్, లాక్ జింక. ఓకే మరి లింగన్ గారు,
జింకని లాక్ చేసేసాను. ఓకేనా? మరి చెప్పండి, జింకని ఏంటంత కాన్ఫిడెంట్ మీకు? డిస్కవరీ ఛానల్ చూస్తావా నువ్వు? చూస్తే తెలుస్తుంది. ఆకలి మీద ఉన్న పులేమో ఆయాసపడిపోయి తక్కువైపోతుంది. ప్రాణాలను దక్కించుకుందామన్న జింకేమో ఓ పరిగెట్టేస్తుంది. అంచేత జింక అని చెప్పాను. ఎవరికి తెలియదు, నేను చెప్పినా నువ్వా? మరి తెలియదు కాదు ద్వారా, ఇది తెలియాలా? మాకాడ తెలుస్తుంది. మేము అడుగులో తిరుగుతాను నీకు. సరే, కంప్యూటర్ చూడా. కంప్యూటర్ బాబాయ్, లాక్ జింక. ఎస్, రైట్ ఆన్సర్. పెట్ట లేదు ద్వారా, అన్నిటికీ ఈ తల్లి మూలం. సరే, ఒకసారి పట్టుకో. 2000 గెలుచుకున్నావు నువ్వు, సరేనా? మరి 3వ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం దారా. ఓకే కంప్యూటర్ బాబాయ్, థర్డ్ క్వశ్చన్ ఇచ్చేయండి. ఇచ్చే. ఓకే లింగన్న గారు, మీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసింది, వినండి. చెప్పండి. ముష్టి వాళ్ళు అడుక్కునేటప్పుడు వీటిలో ఏ పదం వాడతారు? ఆప్షన్లు వినండి. ఏ అమ్మా. ఓ దొర, ఎవరో అడుక్కు తినేవాళ్ళు వచ్చినట్టున్నారు. ఎక్కడ్రా? మరి అడుక్కున్నారు కాదే నాన్న, ఆప్షన్ అడుగుతాను. చూడు, దీన్ని చూడ తెలుస్తుంది. చెప్పు దొర. చూడ అంతండ. ఓకే. ఏ అమ్మా, బి అయ్యా, సి బాబో, డి ధర్మం చేయండి తల్లే. వీటిలో మీ ఆన్సర్ ఏది? మైక్రో మ్యాక్స్. అమ్మా జగదంబా. వరా ఆబా, పైకి చూస్తాను టంబా అనుకునే గౌడిగేది లాగా. దీన్ని చూడ, కంప్యూటర్ చూడ. ఓ చిన్నప్పుడు చూస్తాను, నువ్వు పైకి చూస్తాను చూడ. ఇంకోసారి చూస్తే తోలేస్తాను మళ్ళా. కోపడకు ద్వారా, చూస్తానులే. చూడ. మరి ఆడేటాడా, మంత్రాలు చదువుతాడా, సిల్లింగ్ అట్టేటాడా? అదేం లేదు దొరా, నువ్వేం భయపడక్కర్లేదు. లైఫ్ లైన్ తీసుకొని వాడమంటున్నాడు. లైఫ్ లైనా? లవంగా లవంగా కూకో కూకో అని అన్నావు కదా. నాకు కోయి వచ్చినది. పంజూడు దొరా, పంజూడు. చూస్తానే. ఓకే కంప్యూటర్ బాబాయ్, లైఫ్ లైన్ యాక్టివేట్ చేయండి. ఓకే, మరి మీరు ఏ లైఫ్ లైన్ యాక్టివేట్ చేసుకుంటారు? ఆడియన్స్ 50-50 ఫోన్ కదా? ఆడియన్స్ దొరా. ఆడియన్సే సూరా. ఓకే కంప్యూటర్ బాబాయ్, ఆడియన్స్ లైఫ్ లైన్ యాక్టివేట్ చేయండి. ఓకే, ఆడియన్స్ లైఫ్ లైన్ యాక్టివేట్ అయింది. మరి ఆడేందుకు అలా చూసుకుంటాడా? ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళంటోడికే? ఏం లేదు, నువ్వే పక్క అనుకుంటా. దాసిన చెక్క. లింగన్న గారు, సగం మంది ఏ అని పెట్టారు, సగం మంది బి అని పెట్టారు. మరి మీ ఆన్సర్ ఏది? ఆడిషన్కి వ్యతిరేకంగానే వెళ్తాను. సి బాబు. సి బాబా అని అడుగుతాను. వాళ్ళంటే ఆడియన్స్ ఎందుకు ఎంచుకున్నావు ఆప్షన్? అంటే లేటలా ఊరుకోండి బాబు. ఆడియన్స్ కూడా మీ మనుషులు నాకు తెలుసు. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్దామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళు ఎలాగ నన్ను ఓడించాలని చూస్తారు కదా బాబాయ్. ఎవరు చెప్పినా నీకు మా వాళ్ళనే జూనియర్ ఆర్టిస్టులు రోజుకు 150 తీసుకొచ్చినాం. మళ్ళీ చెప్పినా చూడు, మా వాళ్ళని ఎవరు చెప్పారు నీకు? లేదులే బాబు. మళ్ళీ చూడు ఆన్సర్ చూడ. ఓకే పక్క కదా? సి బాబు చెప్పాను కదా బాబు, సి బాబు. కంప్యూటర్ బాబాయ్, లాక్ సి బాబు. ఇటు చూస్తాను బెట్ట, ఎక్కడ చూడ నీకు టీవీ ఉందా? ఇలా చూస్తాను. కంప్యూటర్ బాబాయ్, ఆన్సర్ ప్లీజ్. లింగన్న గారు, మీరు ఓడిపోయారు. మరి ఓడిపోయినా నవ్వుతున్నట్టే పళ్ళు తీసి పెట్టుకున్నా, గోపలు బలిసిపోయినా ఏంటి నీకు? ఓడిపోయినావు, డబ్బులు పోనాయి నీకు. డబ్బులు మీకు అవసరం బాబు, మాకు అవసరం లేదు. ఏటా డబ్బులు అవసరం లేదు నీకు? లేదు. మరి ఇది కింద అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళిపోచ్చారు రాకులు కట్టుకునే. మేము డబ్బుల కోసం రాలేదు బాబు, ఈ ప్రోగ్రామ్ ద్వారా మా బాధ చెప్పుకోవడానికి వచ్చాం ద్వారా. ఓకే, వరల్డ్ బిగ్గెస్ట్ గేమ్స్ కదా, ఇక్కడ చెప్పుకోవడం కరెక్ట్, అందరికి తెలుస్తుంది. ఓకే, మరి లింగన్ గారు ఆయన మాకు ఎందుకు చెప్తారో నాయకులకు చెప్పండి చూసుకుంటా. నాయకుల ఎదురుగుండా ఉన్న జనాన్నే పట్టించుకోరు, కారడవిలో ఉన్న మమ్మల్ని పట్టించుకుంటారా దొర మీ నాయకులు? దొర మాకు రుణాలు, పథకాలు, పెన్షన్లు, బళ్ళు, గుళ్ళు, హాస్పిటల్ ఏమొద్దు దొర. మీ అందమైన నగరం కోసం మా అడవి తల్లికి అన్యాయం చేయొద్దు దొర, అన్యాయం చేయొద్దు దొర. అవును దొర, అడవి తల్లి ఒడిలో మీ ఒక్కరమే కాదు దొర, వందలాది మూగజీవులు కూడా ఉన్నాయి. మీరు ఓట్ల మీద కాకుండా చెట్ల మీద కూడా మనసు పెట్టండి దొర. ఇదేంటి ఇది నాకు సెంటిమెంట్ వెళ్ళిపోతుంది. వరాలు పెడతారులే, నువ్వు కూకరా, కూక నువ్వా
జాజికాయ జాజికాయ. అవి నువ్వేటాయి నువ్వా ఇక గేమ్స్ అనుకున్నా న్యూస్ ఛానల్ అనుకోవా వెళ్ళిపోవచ్చు బాధకు చెప్తాను రా నా మీద సాత్మా ఈ మొక్కేది ముందే చెప్తే టీవీ 11కో X5 న్యూస్కో చెప్పేవాను కదైతే అది అడిగితే నీ గ్రాఫిక్స్లో చూపించి వినాశం ఎలాగవుతుందో ఒకటిసారికి 1 సార్లు చూపించి టీఆర్పీ పెంచుకునే వాళ్ళ నాకెందుకు తలనొప్పే. ఎంత మాట అన్నారు దొర. సర్లే మొక్కమాల పెట్టుకో చెక్ రాసేస్తా నుండు మగమిట్టి పెట్టా పోజు ఫోటోకే పైకంత కనబడట్లే కెమెరాకి. ఓకే ఉంచుకో. ఓకే చూసారుగా వ్యూవర్స్ ఈరోజు ఎపిసోడ్. మీరు కూడా ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన లింగన్ గారు చెప్పలేకపోయిన క్వశ్చన్ ముష్టోడు దొరా అడుగు తల్లిని కాపాడమని చెప్తున్నావు కదా దొరా. చెప్తానురా చెప్పు దొరా. ఎందుకు ఇలాగ అంత కళ్ళు కట్టు పుడిచత పెట్టా చెప్పమని చెప్తా. ఓకే అండి చూసారుగా మరి మన లింగన్ లాంటి వాళ్ళు చాలామంది అడవి తల్లిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి అడవి నాశనం చేయడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. మీరు దయచేసి అడవి తల్లికి మాత్రం అన్యాయం చేయకండి. చెట్ని నాటడానికి ట్రై చేయండి కానీ పీకడానికి మాత్రం ట్రై చేయకండి. చాలా చాలా డబ్బు అయితే ఇప్పుడన్నా చెప్పుకోవచ్చు మరి మధ్యలో ఆపుతావా? లేదు చెప్పు కదా. ఓకే వివేస్ చూసారుగా ఈరోజు ఎపిసోడ్ మీలో ఎవరు వేలాధికారి. మీరు నెక్స్ట్ వీక్ ఇదే ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ముష్టివాడు అడుక్కునేటప్పుడు ఏ పదాన్ని వాడతాడు ఈ జవాబుకి కరెక్ట్గా సమాధానం చేయండి. ఈ గేమ్ షోలో వరల్డ్ బిగ్గెస్ట్ గేమ్ షోలో అవకాశం కొట్టేయండి. చెక్కు అనుకుని వరకు తొక్క అనుకురా ముక్కు సీదే పడానువా. డబ్బులు మాకెందుకు దొరా మేమే ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాం. ఏవి ప్రభుత్వానికి నువ్వు ఇచ్చినావా? అవును దొరా మా అడవి తల్లి దాంట్లోంచే కదా ఎర్ర చందనం చెక్కలు కొట్టుకున్నారు. అవి టేచుల్లో ఉంటే ఏలం పాట పెట్టి ఆ పారం దేశ వాళ్ళకి అమ్మి ఆ డబ్బుతోనే కదా ముందు మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. మా డబ్బుతోనే. అవును దొరా కావాలతో అడుగు బాబుని. అయితే నువ్వు చేయకు నేను చేస్తాను. నువ్వేం భయపడకు నువ్వు ఆ పని పూర్తి చేస్తావు. రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. లక్ష్మణరావు కెమెరామెన్ ఒకసారి కెమెరా ఆపోయా. నీకేదిరా చెప్పినాను గోబులు ఎత్తికాలి మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ తెలిసినా కానీ బాగా ఆలోచించి టెన్షన్ పడి ఆ తర్వాత చెప్పమన్నా ఏ టీఆర్ పెరగనవు మాకు.